మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. ఈ వారం మన గెస్ట్ అవుట్ స్టాండింగ్ ఉమెన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, పేరు డాక్టర్ సువర్ణ గారు, హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ తెలంగాణ స్టేట్. ఆవిడ వచ్చినప్పుడు ఫీల్డ్లో ఒకలాగా ఉండేది. ప్రస్తుతం ఆవిడ ఫోకస్ ఎక్కడ ఛాలెంజ్ ఉన్నాయో అక్కడే ఫోకస్ చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో నిండిపోయి ఫారెస్ట్ అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంలో మరొక ప్రాంతం ఒక మణిహారంగా చేరింది. అదే కర్రిగుట్టలు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కర్రిగుట్టలు ఇప్పుడు పూర్తిగా మావోయిస్టు రహిత ప్రాంతంగా మారింది. కాబట్టి కర్రిగుట్టల్ని ఎకో టూరిజంగా చేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భావించింది. అసలు కర్రిగుట్టలో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు? కర్రిగుట్లు ఒకటే కాకుండా ఇటీవల సత్తుపల్లి దొరికిన ఇండియన్ గౌరవ విషయం కానీ, అమరావతిలో పులుల సంఖ్య పెరగడం విషయంలో కానీ, రిజర్వ్ ఫారెస్ట్ని సేవ్ చేయడం విషయంలో వాళ్ళకున్న ఛాలెంజ్ ఏంటి, వాళ్ళకున్న అచీవ్మెంట్ విషయాన్ని మేడం మీద తెలుసుకుంది. మేడం నమస్తే. మేడం నమస్తే. కర్రిగుట్లు ఒకప్పుడు అది కంప్లీట్గా మావోయిస్ట్ ఎఫెక్టెడ్ కాబట్టి ఎవరు వెళ్ళలేని ప్లేస్. అవును అవును. అది పూర్తిగా నిర్మూలన అయిన తర్వాత మీరు వచ్చారు, డీజీ గారు అందరూ చూశారు. మీకు అది చూడగానే మీకు ఒక ఫోకస్ వచ్చి ఉంటుంది, ఏం చేయాలి, ఎకో టూరిజం, సైట్ సీయింగ్ ఎలా ఉండాలి, అవన్నీ ట్రెక్కింగ్ దాని మీద ఉంటాయి. మీకు కర్రిగుట్టలని ఎకో టూరిజం చేయడానికి మీద ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అదేవిధంగా సత్తుపల్లి దొరికిన ఇండియన్ గౌరవ్ చాలా రేర్గా వచ్చింది, దాని ఆ సంఖ్య పెరగడానికి రీజన్ ఏంటి? అమరావతిలో పులుల సంఖ్య పెరగడం. టోటల్గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ ఎలాగుంది, దాన్ని ఎదుర్కోవడం ఛాలెంజ్ ఏంటి, ఎకో టూరిజం మీద మీ డిపార్ట్మెంట్ చేస్తున్న మెయిన్ ఫోకస్ ఎలా ఉంది? మొదట కర్రిగుట్టల గురించి మాట్లాడాలి అంటే, నేను ములుగు చాలాసార్లు ఆ జిల్లాకి విజిట్స్ కోసం వెళ్ళాను. తాడ్వాయ్ హట్స్, తర్వాత బ్లాక్బెర్రీ ఐలాండ్, తర్వాత మన వాటర్ ఫాల్స్ అక్కడ ఉన్నాయి, తర్వాత మన లక్నవరం, ఇవన్నీ కూడాను చూడడం జరిగింది. అలాగే అటవీ ప్రాంతాల్లో మనకి డాల్మైన్స్ ఉన్నాయి, ఇంకా బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఉంది, అవన్నీ చూశాను. కానీ ఈ పర్టికులర్ ప్యాచ్ కర్రిగుట్టలు, ఈ యొక్క నూగూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్, కంటిగ్యువస్ ప్యాచెస్ విత్ ఒక ఎన్క్లోజర్స్ కొన్ని ఉన్నాయి, ఒక 6-7 ఎన్క్లోజర్స్. అందులో రెండిట్లోనే ఇప్పుడు ఇన్హాబిటెంట్స్ ఉన్నారు, తర్వాత మిగిలినవన్నీ ఎప్పుడో వెకేట్ చేసి వెళ్ళిపోయారు. కానీ తొలిసారి అడుగు పెట్టడం జరిగింది. ఆ జిల్లా అన్నిసార్లు వెళ్ళినప్పటికీ ములుగు హైలీ ఫారెస్టెడ్ డిస్ట్రిక్ట్ మన రాష్ట్రంలో. అక్కడ మళ్ళీ ఈ ప్రాంతంలో చాలా హ్యూమన్ ఫుట్ ప్రింట్ తక్కువ కాబట్టి మనకి అడవులు చాలా బాగా విస్తరించి ఉన్నాయి. అటు నుంచి అటే రివర్ తర్వాత ఛత్తీస్గఢ్ బార్డర్స్ ఇవన్నీ మనకి ఉన్నాయి. మనకి హైయెస్ట్ పీక్ కూడా అక్కడే ఉంది, డోలీ పీక్ అని చెప్పేసి. ఇంకా ఈకో టూరిజం వరకు వస్తే ఇది చాలా అనువైన ప్రాంతం. ఎందుకంటే ఎవరైతే పట్టణ ప్రాంతాల నుంచి అడవి లోపలికి వెళ్ళి అక్కడ కొంత సమయం స్పెండ్ చేసి ప్రకృతిలో కొంత పని చేసుకోవచ్చు, లేదంటే ట్రెక్కింగ్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ దట్ ఏమీ చేయకుండా రిలాక్స్ అవ్వచ్చు, అటువంటి టైప్ ఆఫ్ టూరిస్ట్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. మా ఐడియా ఏంటంటే మొదట యాక్సెస్, ఇప్పుడు యాక్సెస్ వచ్చింది. ఇది వరకు ఫైర్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ అయ్యేది. ములుగు వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫైర్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్, ఎందుకంటే మొత్తం అడవి డ్రై డెసిడ్యూస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్. ఇది మనకి సమ్మర్ వచ్చేసరికి మొత్తం ఆకులన్నీ పడిపోయి ఎండుటాకులు కింద పడి గ్రాసెస్ అంతా డ్రై అయిపోతాయి. సో ఫైర్ ఇన్సిడెంట్ చిన్న ఇది పడితే అది మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ. ప్లస్ టెరైన్ కూడా హిల్స్, లోయలు అన్నీ ఉంటుంది. సో కంట్రోల్ చేయడం, అసలు కంట్రోల్ వరకు కూడా వెళ్ళే ప్రసక్తి ఉండేది కాదు. అందుకని మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి శాటిలైట్ ఇమేజర్ నుంచి తీసుకున్న పిక్సెల్స్ మాకు ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. కింద లోయెస్ట్ ఈ పర్టికులర్ ఏరియాను మాత్రం వదిలేసేవాళ్ళు, అదంతకదే అడవిలో అదంతకదే తర్వాత ఒక చినుకులు పడో లేదా గాలి తగ్గినప్పుడు రాక్స్ ఏదైనా బ్రేక్ చేసో అట్లా రోడ్ ఎక్కడైనా అట్లా ఆగిపోయింది తప్ప అవర్ స్టాఫ్ ఇంటర్వెన్షన్తో ఫైర్ తగ్గలేదు. ఫైర్ ఇన్సిడెన్సెస్ అంత ఎక్కువ ఉన్నప్పుడు మనం టూరిజం గురించి మాట్లాడుకునే ప్రసక్తి ఉండదు. తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, హైయెస్ట్ పీక్ ఉంది. ఎక్సెప్ట్ ఫర్ సమ్మర్ మంత్స్ మిగతా టైంలో మనకి గ్రీనరీ బాగా ఉంటుంది.
యాక్సెస్ కొంచెం ఇది ఇప్పుడు కోఆర్డినేషన్ సెంటర్, ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ సెంటర్ వచ్చింది, ప్లస్ మోర్ ప్రెజెన్స్ ఆఫ్ సిఆర్పిఎఫ్ పర్సోనల్ అంతా ఉంది కాబట్టి పోలీస్ అవుట్ పోస్ట్ వచ్చింది. దాదాపు 9 కిలోమీటర్స్ ఇది లెంత్ మనం డిపార్ట్మెంట్ ద్వారానే వేయడం జరిగింది ఈ రోడ్డుని, మొత్తం మట్టి రోడ్డు. దీన్ని ఫ్యూచర్లో తారు రోడ్డుకి చేసుకోవడం కోసం ప్రతిపాదనలు ఇప్పుడే ఇచ్చారు. దాన్ని మేము ముందుకు తీసుకువెళ్ళడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తున్నాము. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడాను డిఎఫ్ఓ గారు, ఎస్పీ గారు ఇద్దరు మంచి కోఆర్డినేషన్తో పని చేస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ వాచ్ టవర్స్ కొన్ని కన్స్ట్రక్ట్ చేయడం, మొన్న ఒకటి మనం ఫౌండేషన్ వేసుకున్నాము. ఇంకా ఒకటి ఇంకొంచెం బెటర్ ప్లేస్లో, ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా బెటర్ వ్యూ పాయింట్స్ ఉన్న ప్లేస్లో, ఇన్ఫ్యాక్ట్ 360 degrees వ్యూ ఉండే వాచ్ టవర్స్ వచ్చే అవకాశం ఉంది అక్కడ. హిల్లాక్స్ ఉన్నాయి, అవన్నీని డిఎఫ్ఓ గారు సర్వే చేస్తున్నారు. ఎప్పుడైతే అది సేఫ్ అండ్ సెక్యూర్ అయ్యే కొద్దీ, ముందుకు వెళ్ళే కొద్దీ మోర్ అండ్ మోర్ యాక్టివిటీస్ మనం టేకప్ చేసే అవకాశం ఉంది. ట్రెక్కింగ్కి డెఫినెట్లీ వీ కెన్ ఓపెన్. దీన్ని ప్రస్తుతానికి ఎక్స్క్లూజివ్ కాకుండా ఎగ్జిస్టింగ్ సర్కిట్లోకి మనం కలిపేసుకోవచ్చు. తాడ్వాయి హట్స్, లక్నవరం, సమ్మక్క సారక్క టెంపుల్, తర్వాత ఇవన్నీ ఒక 2 day దీనికి అక్కడ దే నీడ్ నాట్ స్టే హియర్, అక్కడ ఉండి లోపలికి వచ్చి చూసుకొని ట్రెక్కింగ్ చేసుకొని. కరిగుట్ట మీద కూడా ఒక శివాలయం, ఫేమస్ శివాలయం ఉందండి. నాకు అది అవగాహన లేదు. మేబీ నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు విజిట్ చేస్తాను. ఈసారి హడావిడిగా జరిగిపోయింది. రిసార్ట్స్ అనేటివి రావు, ఎందుకంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి. బట్ మినిమం అంటే ఈకో ఫ్రెండ్లీ నేచర్లో కొంత అకామిడేషన్ ఫ్యూచర్లో బిల్డ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అకామిడేషన్ గురించి మనం ఆలోచించట్లేదు, ఎందుకంటే స్టెబిలిటీ ఫస్ట్ రావాలి. ఫుల్లీ సేఫ్టీ అండ్ స్టెబిలిటీ వచ్చింది, కానీ స్టిల్ బయట వాళ్ళని, టూరిస్టులని మనం తీసుకొచ్చే ముందు ఫెసిలిటీస్ ఇక్కడ ఏమీ లేదు మనకి. మొబైల్ కనెక్టివిటీ సరిగ్గా లేదు, వాటరు, ఇవన్నీ బేసిక్ అమ్యూనిటీస్ కూడా లేవు కదా. ఇవన్నీ అయిన తర్వాత మనము అది పెట్టుకోవచ్చు అకామిడేషన్ అది. బట్ ప్రస్తుతానికి వీ కెన్ ఓపెన్ ద ట్రాక్స్ ఫర్ ట్రెక్కింగ్. తర్వాత ఇంకా ఐ థింక్ రైనీ సీజన్లో బ్యూటిఫుల్ ఉంటుంది. మనం అది ఫస్ట్ పీపుల్ ఎంటర్ అవ్వడం మొదలవుతారు, తరువాత కమర్షియల్ వయబిలిటీని అన్నీ చూసుకొని మనము అక్కడ అవసరమైతే ఎకో ఫ్రెండ్లీ అకామిడేషన్, బట్ ఇట్ వోంట్ బి లైక్ బిగ్ రిసార్ట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే దీన్ని కూడా లక్కన్వరం, ములుగు, బ్లాక్బెర్రీ రిసార్ట్ దాంట్లోనే తీసుకుంటారు. ఇది కూడా సర్కిట్ అంటే ఒక ఎవరైనా నేచర్కి ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ డోల్మెన్స్ ఇవన్నీ కలిపేయచ్చు. 1 day దే కెన్ విజిట్ దిస్. మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ ట్రెక్కింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెనక్కి వచ్చి ఇనీషియల్లీ అలాగా మొదలుపెట్టి తర్వాత నైట్ స్టే అవన్నీ ఫ్యూచర్లో మనము చూసుకుంటాం. దిస్ ఈస్ ద ప్లాన్. అంటే ఫ్యూచర్లో కరిగుట్టలో ఒక టూరిస్ట్ స్పాట్ అవ్వచ్చు, ఎందుకంటే మనకి టాలెస్ట్ అదే పీక్ అక్కడే ఉంది కదా, హైయెస్ట్ పీక్. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు విజిట్.